తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందుల్లో కూడా పాల్గొంటారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారని సమాచారం. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనేక ప్రజాసేవ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ముఖ్యంగా రైతులకు ఉచిత రైతు బంధు, పంట పెరుగుదల, ఎరువుల పంపిణీ, సాగు నిమిత్తం సహకారం లాంటి అన్ని కూడా ముఖ్యమైన అంశాలు కానున్నాయి. ఈ పర్యటనలో కొడంగల్ అభివృద్ధి, సంక్షేమ మరియు ప్రజా సంక్షేమానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన అనేక ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా ప్రజలతో మనస్థాయిలో ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి తమ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి కొడంగల్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమగ్రంగా వివరించనున్నారు. మరి ఈ పర్యటనలో ఆయన ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు నిర్మాణం, సీసీ రోడ్లు, సాగు పనులు, డ్రైనేజీ, కరెంటు మరియు నీటి సరఫరా వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే పశుసంవర్ధక, వ్యవసాయ, విద్య, ఆరోగ్యం, శిశు సంక్షేమం మరియు పేదరిక నిర్మూలన ప్రాజెక్టులను ప్రారంభించి ఆయా శాఖల అధికారులు, ప్రజలు, రైతులు మరియు యువతతో సరళమైన ప్రజా సంక్షేమ అంశాలపై సమాలోచనలు జరుపుకోనున్నట్లుగా తెలుస్తోంది.